నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ధర్మాన్ని కాపాడటానికి విశ్వాసాన్ని కలిగించే ధార్మిక సంస్థలు ఉండటం అందరికీ అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని తెలిపారు. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏ కార్యక్రమాన్నైనా సజావుగా చేయగలుగుతున్నామన్న నమ్మకాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ మనకు కలిగిస్తుందని తెలిపారు. హరే కృష్ణ గోకుల్ కృష్ణ క్షేత్రంలో దేశంలో 20 ఉన్నాయి, ప్రపంచంలో 5 ఉన్నాయి. హరే కృష్ణ మొమెంటోతో పోటీపడి ఇస్కాన్ కూడా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. మధు పండిత్ దాస అనుకున్నది సాధిస్తారు, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడతారు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని సీఎం తెలిపారు. సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ శ్రీ సూక్త పురుషానహం అక్వపూర్వాం రథమధ్యామత్తినాథ ప్రబోధినీం ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ణువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. యా దేవా పరిపూర్ణం తదస్తుతే తవ కర్మాత్మకాని వై తేషామశేషానాం కృష్ణా స్మరణం పరం. అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణ కాంతులతో ఆశీస్సులు అందిస్తున్న అనంత శేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా విద్య, వైద్యం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండటం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగుల్ని బయట ఆసుపత్రులకి పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రికి తెలియజేశారు. వైసీపీ హయాంలో మాత్రం ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని తెలియజేశారు. ఉద్యోగులతో మా ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని మంత్రి సూచించారు. రెస్పాన్స్ కరెక్ట్ ఉంటాం లేదు సార్. నైట్ పూట ఎవరైనా లేడీస్ కానీ ఎవరైనా చూస్తే ఇచ్చారా, బయట రాసారా, అన్ని ఫ్రీ ఇచ్చారా, ఉన్నాయా మందులు దగ్గర చూపించమ్మా.
ఇదేందమ్మా ఇది టాబ్లెట్స్? ఇది మధ్యం మరి అంటే నీకేం లేవా? పారాసెటమాల్ ఇచ్చినట్లేదే. ఈరోజు పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిమి కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎంత రోజులైంది, ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇక్కడ అలా లేదు. ఇంకొక పది శిలాఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాము. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటున్నాను. 13 రోజులు దాని ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పులు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలా మంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, పంటి డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు. ఆ థియేటర్ ఉంది. కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు, మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఏలూరు జిల్లా పెదవేకి మండలం విజయరాయిలో డ్వాక్రా సీఏగా పనిచేస్తున్న కనకాల రాజేశ్వరిని జాబ్ నుంచి తొలగించి వేరొకరికి నియమిస్తామని కొందరు రాజకీయ నాయకులు తనను ఇబ్బందులకి గురి చేస్తున్నారని రాజేశ్వరి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు డ్వాక్రా సీఏగా చేసిన మహిళ అవకతవకలకి పాల్పడగా ఆమెను తీసివేసి కనకాల రాజేశ్వరిని డ్వాక్రా సీఏగా నియమించారు. అప్పటి నుంచి సీఏగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు డ్వాక్రా సంఘాల మహిళలు మీడియాకు తెలిపారు. ఈ విషయంపై అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి రాజేశ్వరికి న్యాయం చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సంఘం ప్రెసిడెంట్ లేఖల ఝాన్సీ లక్ష్మి, సెక్రటరీ కనుమర్లపూడి గంగారత్నం, జాయింట్ సెక్రటరీ మేడిపోయిన భార్గవి, కోశాధికారి లక్ష్మణ మారమ్మ మరియు గ్రూప్ సభ్యులందరూ పాల్గొన్నారు. నమస్తే అండి. మాది పెదవేగ మండలం, ఏలూరు జిల్లా, విజయరాయ్ గ్రామం అండి మాది. నా పేరు కనకాల రాజేశ్వరి. నేను విజయరాయ్ గ్రామ సంఘానికి వివోఏగా గత 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సీఏలందరినీ తొలగించాలని చెప్పి మమ్మల్ని అందరినీ తీయాలని చూస్తున్నారండి జాబుల నుంచి. మాకు ఫ్యామిలీలు ఉన్నాయండి వెనకాల, మా కుటుంబాలు వెనకాల ఉన్నాయండి. నా హస్బెండ్కి కాలు ఇరిగిపోయి బెడ్ మీద ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను ఈ జాబ్లో నుంచి తీయాలనుకుంటున్నారు. నా 2 పిల్లలకి నేనే ఆధారం అండి, నా ఫ్యామిలీకి నేనే ఆధారం. కానీ కనీసం గ్రూప్ లోకి ఎందుకు జాబ్ లో నుంచి తీయటం అనేది న్యాయం కాదండి. నేను ఒక ఆడబిడ్డగా ప్రార్థిస్తున్నాను. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం, నా కుటుంబానికి చాలా అవసరం అండి. నా పిల్లలకి చదువుకుంటున్నారు, నా భర్త బెడ్ మీద ఉన్నారు. ఈ రోజుకి నన్ను ఇలా చేయడం చాలా అధర్మం అండి. నన్ను మాత్రం ఇలా చేయొద్దు దయచేసి. ఆడబిడ్డలకు తోడుగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడి మాలాంటి వాళ్ళు పొట్టగొట్టి మమ్మల్ని ఇలా అన్యాయం చేయొద్దండి. నాకు ఎవరు ఫోన్ చేయలేదు. జనసేన పార్టీ తరపు వాళ్ళు ఫోన్ చేసి నిన్ను తీయాలనుకుంటున్నారు, కానీ మేము నీకు సపోర్ట్ చేస్తాం, మాకు తెలిసిన మనిషి, మా ఫ్యామిలీ కాబట్టి సపోర్ట్ చేస్తామని వాళ్ళ తరపు నుంచే మనిషిని పెట్టుకున్నారండి. ఈ రోజు నన్ను మోసం చేశారు, దారుణంగా మోసం చేశారండి నన్ను. మా ఫ్యామిలీ మెంబర్సే శంకర్ ప్రసాద్, జల్లి చక్రవర్తి,
గుణం బాలు అనే 3-4 వ్యక్తులు. విజయరాయ్ గ్రామ ఫ్యామిలీ ప్రెసిడెంట్ అండి నేను. ఈ పిల్ల వచ్చిన కాడి నుంచి మాకు బాగా చేస్తుందండి సీఏ. అందరికి ఏమి తెలియని వాళ్ళకి అన్ని చెప్తుందండి. ఈ అమ్మాయికి అందరు గ్రూపులు అందరూ ఆమెను తీసేస్తానంటే ఒప్పుకోవట్లేదండి. చాలా బాగా చేస్తుంది. ఆమెను మాత్రం తీర్థానికి మాత్రం మేము ఒప్పుకోమండి. గ్రూపుల సపోర్ట్ వల్ల చాలా బాగా చేస్తుంది. విజయరాయ్ గ్రామం, ఏలూరు జిల్లా. నా పేరు గంగారత్న. నేను కర్వేలి మండలంలో ఛత్తీస్గఢ్ చేసేదండి మా గ్రామ పంచాయతీ. అయితే 30 గ్రూపులు చిల్లరలో ఉన్నాయి గతం ఆ అమ్మాయి ఎక్కేటప్పటికి. ఇప్పటికి 42 గ్రూపులు చేసింది. మేము ఏ టైంలో కబురు పెట్టినా సరే, అందరిద్దరు కబురు పెట్టినా ఫోన్లో సమాధానం చక్కగా చెప్పారు. పొద్దున్నే వచ్చి కలుసుకునేది. ఆ అమ్మాయిని తీయడానికి మటుకి ఒక లైన్ లో ఉంచండి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని చూసి చలించి పీవీఆర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఉచిత మెడికల్ క్యాంపు మరియు ఈసీజీ పరీక్ష నిర్వహించారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి పీవీఆర్ హాస్పిటల్లో ఉచితంగా గుండె ఆపరేషన్ చేపడుతుందని తెలియజేశారు. ప్రతి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు తెలియజేశారు. మాట్లాడడం, లెటర్స్ ఇవ్వడం, డేట్స్ ఫిక్స్ చేసుకోవడం అంతా కూడా కపుల్ వీక్స్ లో అయిపోయింది. సో ఎందుకు ఇంత ఎక్స్పీరియడ్ వేలో చేస్తున్నాం అంటే, యాజ్ అన్ ఎమ్మెల్యే నా ప్రయారిటీ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ. చింతలపూడి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇది రిజల్ట్ కాన్స్టిట్యున్సీ. కొంత చాలా మటుకు అవేర్నెస్ లేదు హెల్త్ విషయంలో. నేను లాస్ట్ 10 years నాకు సోషల్ సర్వీస్ చేస్తున్న దాంట్లో నేను చూసిన కేసెస్ ఎక్కువ కూడా హెల్త్ మీద అవేర్నెస్ లేక, డయాబెటీస్ కానివ్వండి, లేదా డయాలసిస్ కానివ్వండి, హార్ట్ సంబంధించిన కానివ్వండి, జస్ట్ బికాస్ సో వాళ్ళకి అవేర్నెస్ లేక, టైమ్లీ మెడికల్ చెకప్స్ లేక, దానివల్ల చాలా మంది సిక్ అవ్వడము, తర్వాత డెత్స్ కూడా అవ్వడం జరుగుతూ ఉంది. ఐ థింక్ జస్ట్ ఇన్ టైం పీవీఆర్ హాస్పిటల్స్ రావడం, వాళ్ళకున్న సర్వీసెస్ ఏదో చెప్పడము, దాంట్లో పర్టికులర్గా మన కార్డియాక్ సంబంధించినవి వారు ఫ్రీ సర్వీసెస్ ఏవైతే చెప్పారో, ఇందాక చెప్తున్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఫ్రీగా చేసే సర్వీస్ కూడా అవైల్ చేసుకోమని. మరి ఎప్పుడైతే ఇందాక కార్డియాలజిస్ట్ చెప్పినట్టు డాక్టర్ గారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. లాస్ట్ 5 years మనందరూ తెలుసు డెవలప్మెంట్ విషయంలో ఎంత మన బ్యాక్ వెళ్ళిపోయామో. మరి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, డబ్బులు మన దగ్గర లేవు. సో నేను ఎవ్రీ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను. వివిధ రోడ్స్ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ విషయంలో పీపీపీ మోడల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అదేంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో. సో ఎగ్జాంపుల్ ఇదే మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ప్రైవేట్ లో వచ్చేసి మనకి పీవీఆర్ హాస్పిటల్స్ ముందుకు రావడము, పబ్లిక్ కి సర్వీస్ చేయడము, అలాగే గవర్నమెంట్ మా సైడ్ నుంచి మీ పార్ట్నర్షిప్ లో వర్క్ చేయడము, ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడము, ఇదే పీపీపీ మోడల్ అంటే. సో ఒక మనం గర్వపడే విషయం ఏంటంటే పీవీఆర్ హాస్పిటల్స్ పీపీపీ మోడల్లో హెల్త్ స్టాండ్ పాయింట్ లో చేయడము ఫస్ట్ చింతలపూడి కాన్స్టిట్యున్సీ. సో దీనికి మా అందరం కూడా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. సో ప్రిటీ షూర్ ఇది అక్రాస్ ది స్టేట్ అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ మోడల్ ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బికాస్ ఈ రోజుల్లో మెడికల్ హెల్త్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో, లేకపోతే హెల్త్ సంబంధించిన ఏదైనా కూడా ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో, అలాంటిది పీవీఆర్ హాస్పిటల్స్ ఇంత మంచితోటి మన ముందుకు వచ్చి వారు ఫ్రీ సర్వీసెస్ ని అవైల్ చేసుకొని చెప్పడం, దాంట్లో మన కార్డియాక్ సంబంధించి చూస్తున్నాం. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు వాళ్ళకి వచ్చే పెయిన్ ని, నాట్ ఇన్ ద రీజన్, ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్. సో అలాంటివి ఎర్లీగా ప్రిడిక్ట్ చేసి ఎలివియేట్ చేయడమే ఒక పర్పస్. సో దీన్ని చింతలపూడిలో ఉన్న అందరూ కూడా మీరు యూజ్ చేసుకోండి. పీవీఆర్ హాస్పిటల్స్ చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీ ట్యూస్డే, ఐ రిపీట్ ఎవ్రీ ట్యూస్డే, ప్రతి మంగళవారం 10 నుంచి 2 PM వరకు, 10 నుంచి 2 PM వరకు వాళ్ళ కౌంటర్ ఉంటుంది చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ప్లీజ్ యూజ్ దిస్ సర్వీస్. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము, ఫ్యామిలీస్ బాగుంటాయి, మనం వెల్తీగా కూడా ఉంటాము. సో హెల్త్ ఇస్ వెల్త్ అని పెద్దలు అన్నారు, ఇదే రీజన్ కావచ్చు. ప్లస్ అగైన్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ గారు వీళ్ళకి స్పెషల్ ఆఫీసర్స్ సో కొంచెం మంచి రూమ్ ప్రొవైడ్ చేయండి. అట్లాగే పీవీఆర్ హాస్పిటల్ స్టాఫ్ వచ్చి ఇక్కడ వాళ్ళు సర్వీస్ అవైల్ చేస్తారు. సిమిలర్లీ జంగారెడ్డి కూడా మేము కిక్ ఆఫ్ చేస్తున్నాము. సో ఐ థింక్ నెక్స్ట్ వీక్ అనుకుంటాము. సో నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ప్రోగ్రామ్ అక్కడ కిక్ ఆఫ్ చేస్తాము.
ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అబ్స్టెట్రిక్ గైనకాలజియాటిక్ సమ్మిట్ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి డాక్టర్లు, మెడికోలు, అదేవిధంగా గైనకాలజీకి సంబంధించిన వివిధ స్టాల్స్ కంపెనీలు తమ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మలాదేవి మాట్లాడారు. ఈ సమ్మిట్ వలన చాలా మంది మెడికోలు చాలా విషయాలు నేర్చుకున్నారని తెలియజేశారు. ఫ్యాకల్టీలు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ రకాల సమస్యలపై అధ్యయనం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కాన్ఫరెన్స్ లో 1200 మంది పాల్గొన్నారని, వీరంతా ఈ విధంగా పాల్గొనడం ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని తెలిపారు. And vascularity. This is an important. Next together will be of course the yolk sac and the fetal node, and this confirmed that. నేను డాక్టర్ నిర్మలాదేవి. ఈ ఏపీసీఓజీ కాన్ఫరెన్స్ స్టేట్ లెవెల్లో జరుగుతుంది. దీనికి నేను ఆర్గనైజింగ్ చైర్పర్సన్ని. మా టీం అంతా కలిసి ఈ ఈవెంట్ని చాలా ఎఫిషియెంట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. దీంట్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇంటర్నేషనల్ కూడా చాలా మంది ఫ్యాకల్టీ వచ్చారు. వీళ్ళందరి ద్వారా నెట్వర్కింగ్ చేసుకుంటూ మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాక్టికల్గా విమెన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మేము ట్రై చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ ఎ వెరీ రేర్ ఈవెంట్. వీఆర్ కండక్టింగ్ ఇట్ ఆఫ్టర్ 14 years of last time when we have conducted, and we are very happy to host this conference. ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఇది ఒక స్టేట్ కాన్ఫరెన్స్. స్టేట్ వైడ్గా ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. టోటల్గా ఒక 1200 మంది డాక్టర్స్, ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఇవాళ మా కాన్ఫరెన్స్కి వచ్చారు. సో ఇది చాలా అరుదైన విషయం, ఎందుకంటే ఇంతమంది ఒకే చోట రావడం అండ్ వాళ్ళు ఎంతో నేర్చుకుంటున్నారు కూడా ఈ కాన్ఫరెన్స్ లో. అండ్ ఇలాంటి కాన్ఫరెన్స్ ఏలూరులో కండక్ట్ చేసినందుకు నేను మా సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ నిర్మలాదేవి గారిని, మా ట్రెజరర్ డాక్టర్ చిత్రా గారిని ఎంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని అశోక్ నగర్ వంతెన వద్ద ఉన్న శ్మశాన వాటికను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి పరిశీలించారు. శ్మశాన వాటికలో ఉన్న శాంతివనాన్ని సందర్శించే పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో ఈ శ్మశాన వాటిక వద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్లాష్ టీమ్ కు ఎదురైన పరిస్థితుల్ని సమీక్షించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఫ్లాష్ టీమ్ సంస్థ ద్వారా ఈ శ్మశాన వాటికకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అటువంటి సంస్థలను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలిపారు. Incoming voice call from Harmonism 91772. No, sir.
ఎవరు ఏ పార్టీ వారికి వాళ్ళు ఏమి ఇదనేది ఎప్పుడు కూడా మద్దతు పలకడం అనేది ఏముండదు. ఆయన మనసులో ఉన్నది బయటికి చెప్తారు. దీన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగవంతం చేయాలన్న ఉద్దేశంతో చాలా మంది దాతలను కలెక్ట్ చేసి దీనికి శాంతివనం అనే పేరు పెట్టి ప్రజల ఉపయోగార్థం తీసుకొచ్చి, అలాగే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో శవపేటికలు గాని, అలాగే ఒక వాహనం గాని సమకూర్చడం, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక 4 వాహనాలకు దానికి సంబంధించి కూర్చడం, అలాగే ప్రజలందరినీ కూడా చూసి వీళ్ళు కూడా దాత ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించాలని చెప్పి అనేక మంది దాతలు ఇవ్వడం జరిగింది. ఆయన దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఏదో కలయిక టీమ్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి అందరూ కూడా ఒక దగ్గర కలుస్తారన్న ఉద్దేశంతో దానికి అతిథులు ఉండరు, మహారాజులు ఉండరు, రాజకీయ నాయకులు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ సమానమే. ఒక కార్యక్రమానికి పిలిస్తే మరి స్థానిక ప్రజాప్రతినిధికి అవమానం జరిగిందని, ఎందుకంటే ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను, ఆయన నన్ను పలకరించాను, నేను వెళ్ళి ఆయన పలకరించా. దాంట్లో మనకు వచ్చింది ఏం లేదు, ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలతో మమ్మకమైంది. అదే విధమైన కార్యక్రమాలు పెట్టినప్పుడు అవమానం జరిగిందన్న ఉద్దేశంతో 2022 నవంబర్ లో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఈ షెడ్ ని మరి కూలగొట్టడం జరిగింది. ఇక్కడ ఏ కార్యక్రమం జరగకోకుండా ఇక్కడ నుంచి ఉన్న శవపేటికలు గాని, వాహనాలు గాని అక్కడ నుంచి తీసుకెళ్లి వేరే చోటకి పెడుతుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ ద్వారా చేయిస్తామని చెప్పి ఏదో ఒక 2 శవపేటికలు కొని తూతూ మంత్రంగా చేయడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ చేస్తుందో దాన్ని నిరాటంకపరిచి వాళ్ళ మీద మళ్ళీ అపవాదు మోపి పేపర్లో వేయించడం కూడా జరిగింది. అవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు అనేది సంగతి తెలిసింది. ఎవరైనప్పటికీ కూడా ఏదైతే సేవా సంస్థ చేస్తుందో ఆ సేవా సంస్థ కార్యక్రమాలు మనం వాళ్ళకి ప్రోత్సహించాలి. దాన్ని చెడగొట్టే పరిస్థితి సంస్కృతికి ఉండకూడదు. భవిష్యత్తులో అటువంటి ఉండకోకుండా ఉండటం కోసం దీనికి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు స్టేలో ఉందో లీగల్ టీమ్ తో మాట్లాడి వీళ్ళ ఫ్లాష్ టీమ్ ని అనుసంధానం చేసి అతి త్వరలోనే మళ్ళీ ఇవన్నీ కూడా కార్యాచరణ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేసి భవిష్యత్తులో ఏ నాయకుడు వచ్చినా స్వచ్ఛంద సంస్థ చేసే దానికి సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు కూడా ఆ సేవా సంస్థకి ఎంతో కొంత సహకారం అందిస్తారు. లేకపోతే ఇంకొకరు సేవా సంస్థలు స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు. విధ్వంసం చేసేది అంటే ప్రజలకి సేవ చేద్దాం అనుకున్న దాన్ని కూడా విధ్వంసం చేస్తే సేవ చేసే వాళ్ళు కూడా బయట అడుగులేని పరిస్థితి ఉంటది. అటువంటిది తెలుసుకోవాలి. అటువంటి విడనాలి తప్పనిసరిగా. ఏదైతే ఫ్లాష్ ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరంలో గల బీసీ కాలనీ నందు ఈ రోజు ఉదయం నుంచి కురిసిన వర్షానికి డ్రైనేజ్ నుంచి వర్షపు నీరు వెళ్లడానికి దారి లేక రోడ్డుపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. వర్షపు నీరు ఎక్కువగా ఉండటం వలన దోమలు పెరిగే అవకాశం ఉందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం చూపించాలని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా జ్వరాలు వ్యాపిస్తున్నందువలన అధికారులు వెనువెంటనే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వాపోయారు.
ఏలూరు జిల్లా ఏలూరులోని ఆశ్రమ మెడికల్ కాలేజీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆశ్రమం కాలేజీ డైరెక్టర్లు తెలిపారు. ఆశ్రమం మెడికల్ కాలేజ్ లో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. ఆశ్రమం మెడికల్ కాలేజీ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రుల్లో జరిగే వివిధ ఆపరేషన్లకు వీలును బట్టి రాయితీలు, అంతేకాకుండా పూర్తి రాయితీ పేషెంట్లకు ఇచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విధంగా మెడికల్ కాలేజీ సొసైటీ కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న సిబ్బందితో పాటు విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్లు స్పష్టం చేశారు. మరియు ప్రిన్సిపాల్ శ్రీ శ్రీనివాసరావు వేదికను అలంకరించిన మా ఆశ్రమం డైరెక్టర్ గారు, రేపు ప్రారంభం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 మందితో ప్రారంభించబడింది. ఈ సంవత్సరంతో 25 వార్షికోత్సవాల విషయాలు, కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ వారు చేసిన సర్వేలో చాలా ఈ మున్సిపల్ వాటర్ని కూడా కాచి చల్లార్చి తాగడం అనేది చాలా ముఖ్యం. మరొకటి ఏంటంటే ఆర్ఓ వాటర్ కొనుక్కుని ఇదే శుద్ధమైన నీరు అని అనుకుంటా ఉంటాం. చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ పాంసారథి గారు చెప్పినట్టు 1999లో సొసైటీ కింద ఫామ్ అయ్యి 2000 సంవత్సరంలో ఫస్ట్ బ్యాచ్ తీసుకుని సమాజానికి మంచి డాక్టర్లు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మెడికల్ కాలేజీ నెక్స్ట్ మంత్ లో కానీ క్యాన్సర్ బ్లాక్ కూడా ఓపెనింగ్ ఉంటుంది. అలాగే సిల్వర్ జూబ్లీ ఇయర్ లోనే సూపర్ ఈ యొక్క ప్రయాణంలో మీ అందరి సహకారం, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సహకారం చాలా ఉంది. వాళ్ళందరికీ మీడియా తరఫున నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా రకాల పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ప్రకారం చాలా అకాడమిక్ యాక్టివిటీస్, స్టూడెంట్స్ ఉపయోగపడే అకాడమిక్ యాక్టివిటీస్ తో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీద ప్రజలకి వారికి సహాయం చేయాలి, వైద్య సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని చాలా ఆపరేషన్స్ మేము ఇక్కడ చేయడానికి తక్కువ ధరకు తక్కువ రాయితీలు ఇచ్చి తక్కువ ఖర్చుతో అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఇలా ఈ సౌకర్యాలు కలుగుతున్న సంవత్సరాన్ని మొత్తం ఉంటున్నాయని ఈ యొక్క మీ ద్వారా అందరి ప్రజలకి అందాలని తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. వారికి ఇన్ఫర్మేషన్ అందితే కంటే అవసరమైన వారు వచ్చి వారు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమన్ గారిని సత్కరించడం, ఆ తర్వాత పూర్వ అసోసియేషన్ ఐ మీన్ ఇది అల్లూరు సీతారామరాజు సొసైటీ అంటాం. సో ఈ సొసైటీ పూర్వ సభ్యులు, ప్రజెంట్ సభ్యులు, అలాగే అకాడమీ సభ్యులు, కాలేజీలు, స్టాఫ్ అందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. అలాగే ప్రముఖమైన వ్యక్తులు కూడా ఈ జిల్లా నుంచి కూడా ఒక కనీసం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక సెమినార్ కానీ కాన్ఫరెన్స్ అనేది స్టేట్ లెవెల్ అవ్వచ్చు, నేషనల్ లెవెల్ అవ్వచ్చు, అలాగే సిఎంఈ ఇలా జరపడానికి మేడం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ కూడా సంస్థే ఫండింగ్ చేసుకుంటుంది. ఈ రకంగా మేము వైజ్ఞానిక రంగంలో ముందుకెళ్ళడానికి మాకున్న నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ఆ తర్వాత చాలా వివిధ రకాలైన ఆపరేషన్లు రాయితీతో లేదా పూర్తి 100% రాయితీతో కూడా చేయడానికి సంస్థ నిర్ణయించింది. అలాగే మెడికల్ క్యాంప్స్ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఏరియాలో కూడా టౌన్ లోపల ఏరియాలో కూడా మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్ గా పెడుతూ స్క్రీన్ చేస్తూ వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకా ఆధునిక సేవలు ఉచితంగా వీలైతే పూర్తి రాయితీ లేదా వీలైనంత రాయితీ ఇస్తూ మేము చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత పెట్టుకున్నాం. దీని ప్రకారం ఏంటంటే శస్త్రచికిత్సలు ఫ్రీగా జరపడం, కనీసం 100 ఆ పైన ఎంతవరకు అవుతుందో తెలియదు. అలాగే డెలివరీలు కూడా కనీసం 100 ఫ్రీగా జరపడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ప్రతి డెలివరీకి బేబీ మరియు మామ్ కిట్లు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత
ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చిన వివిధ ఫార్మా కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీ సేల్స్ మేనేజర్ రావిపాటి హేమరాజు ఆధ్వర్యంలో శ్రీ కన్వెన్షన్ హాల్లో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫేమరాన్ హెల్త్ కేర్ కంపెనీ ప్రతినిధులు గైనకాలజీకి సంబంధించిన మెడికల్ విద్యార్థులకు తమ ప్రొడక్ట్స్ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కిషోర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. కంపెనీ ప్రొడక్ట్స్ ను డాక్టర్లకి చూపించి వివరించామని తెలిపారు. అందులో ఒకటి మార్కెట్ లోకి కొత్తగా తీసుకువచ్చిన కాంబినేషన్ అని తెలిపారు. ఈ ప్రొడక్ట్స్ ని మై ఓపోల్ అంటారని తెలిపారు. దీన్ని ఉపయోగించడం వలన గర్భిణీ మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఫెడరాన్ హెల్త్ కేర్ నుంచి వచ్చింది. గ్రౌండ్ లైఫ్ సైన్సెస్ మదర్ కంపెనీ గైనకాలజీ, అలాగే న్యూరో లైఫ్ సైన్సెస్. ఇక్కడ ఇది 9th ఎడిషన్ వచ్చి జరుగుతుంది. 9th ఇయర్ ఏపీ గైనకాలజీ అసోసియేషన్ 9th ఇయర్ ఏలూరు సొసైటీ మేము ఇక్కడ స్టాల్ తీసుకున్నాం, ఎగ్జిబిట్ చేస్తున్నాం. కింద ఫోటో బూత్ కూడా పెట్టాం. సో బేసిక్గా మనకి ఈ టైం ఇంపార్టెంట్ అంటే ఆ ప్రొడక్ట్స్ మేము ఎగ్జిబిట్ చేయవచ్చు. ఇప్పుడు పీసీఓఎస్ అన్నది మేజర్గా కాజ్ ఇన్ఫెర్టిలిటీ కానీ ఇంటర్మీడియట్ ఏజ్ నుంచి పీసీఓఎస్ చాలా మంది ఉంటారు. సో డ్రగ్స్ అవి చాలా తగ్గిపోయాయి ఈ మధ్యలో. ఫుడ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, అందులో మయోన్స్ ఎక్కువ ఉంది. సో ఈ మయోన్స్తో పాటు రీసెంట్గా కొత్త స్టడీస్ ఏం చెప్పారంటే ప్రోబయోటిక్స్ వల్ల కూడా యూజ్ చేయవచ్చు పీసీఓఎస్లో. ఎందుకంటే బ్లడ్ డిస్బయోసిస్ కండిషన్ ఉంటుంది, దాన్ని రెగ్యులేట్ చేస్తారు ప్రోబయోటిక్స్. సో మయోన్స్తో డీకారోన్స్తో వీటన్నిటితో పాటు ప్రోబయోటిక్స్ యాక్ట్ చేస్తే అది కొంచెం అడిషనల్ సినర్జిస్టిక్ బెనిఫిట్ ఉంటుంది. సో ఆ కాంబినేషన్ మేము ఆన్ చేసాము, అది చూపించడానికి ఇక్కడికి వచ్చాము. ఇంకొకటి యూజువల్గా ఎలార్జీ అని ఎంఐనైసిన్ అదిగో హైడ్రోమియోస్ అంటే కొన్ని ప్రెగ్నెన్సీ టైంలో తగ్గిపోతుంది. ఆ టైంలో యూజ్ చేయడానికి తర్వాత రీఎక్లాంప్సియా అంటారు, ఫాలో వాక్లో వస్తే రాకూడదు ప్రెగ్నెన్సీ. సో ఆ టైం యూజ్ చేయడానికి మేము ఎలాక్సిన్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ఎలాక్సిన్ ఓన్లీ శాషెస్ ఉంటుంది, అంటే ప్యాకెట్ వాటర్లో కలిపి 3 grams ఉంటుంది. కానీ మేమేం చేసామంటే ఫస్ట్ టైం మార్కెట్లో నానో సొల్యూషన్లో వచ్చింది. నానో సొల్యూషన్ అంటే 15 ml ఉంటుంది, సొల్యూషన్ ఫామ్ ఉంటుంది. ఇది ఒకసారి ఓపెన్ చేస్తాం, డైరెక్ట్గా తాగి పడేస్తాం. సో పేషెంట్ కాంప్లియన్స్ ఈజీగా ఉంటుంది. ఇది నానో సొల్యూషన్ అంటే చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి బ్లడ్ కింద. సో మనం తీసుకున్న వెంటనే అబ్జర్ప్షన్ జరుగుతుంది, చాలా ఫాస్ట్ అబ్జర్ప్షన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యామిలీ. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని హనుమాన్ నగర్ నందు ఈరోజు ఏలూరు శాసనసభ్యులు పడేటి చంటి ఫిషర్స్ డెవలప్మెంట్స్ వారి మత్యం మాల్ట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ మాల్ట్ నందు సీ ఫుడ్స్ అన్ని దొరుకుతాయని, ఆ విధంగా మత్స్యశాఖ ద్వారా చేపలు, రొయ్యలు తదితర అన్ని రకాల రుచులతో వినియోగదారులకి చక్కని పదార్థాలతో అందించాలని కోరారు. దీనిని అభివృద్ది చేసిన తర్వాత ఏలూరు పట్టణంలో 2వ పట్టణ పరిధిలో ఉన్న చేపల మార్కెట్ వద్ద కూడా ఇటువంటి మార్కెట్ ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. నగర ప్రజలు ఈ సేవలను సద్వినియోగపరుచుకొని మంచి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యాన్ని పెంచుకోవాలని శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఏడీ రాజ్ కుమార్, మత్స్యం మాల్ట్ ఓనర్ పువ్వుల సతీష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉదయం సాయంత్రం కూడా ఉండదు. ఓకే పురంలో 2014-19లో ఫిష్ మార్క్ ఇక్కడ ఓపెన్ చేసి నిర్వహించడం జరిగేది. దాన్ని
మరి అధునాతీకరించి మళ్ళీ అన్ని కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో అన్ని ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరైతే చేపలు, రొయ్యలు అలాగే సీ ఫుడ్ తినే ప్రియులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ధరలు ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ అన్ని రకాలైనవి కూడా ప్రజలకు దొరికేటట్టుగా ఇవాళ దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ అన్ని రకాలు కూడా మరి ఏదైతే భోజన ప్రియులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు తినే ఐటమ్స్ అన్నీ కూడా సీ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దీన్ని ఏలూరు ప్రజలందరూ కూడా వినియోగించుకుని మరి వ్యాపార అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడాలి. వాళ్ళు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కూడా దినదిన బాగుతుంది. రేపు రాబోయే రోజుల్లో మరి ఇక్కడే కాదు ఏదైతే ఇప్పుడు 2 టౌన్లో ఉందో రేపొద్దున ఫిష్ మార్కెట్ ఏరియాలో కూడా ఇటువంటి రేపొద్దున పెడతానికి ఆస్కారం ఉంది. మరి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.